ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. జనసేన పార్టీ నేతలు వారిని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. అంతేకాదు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన కానుకల్ని కూడా వారికి అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి ఏపీకి వెళ్లారు. అయితే వీరి హెలికాప్టర్ మంగళగిరిలో దిగేందుకు సమీపంలో హెలీప్యాడ్ లేకపోవడం, మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం దగ్గర పవన్ కళ్యాణ్ కోసం నిర్మించిన హెలీప్యాడ్ ఉండడంతో వారు జనసేన వర్గాల్ని సంప్రదించారు. దీనికి జనసేనాని ఓకే చెప్పారు. పవన్ కళ్యాణ్ తరపున తెలంగాణ డిప్యూటీ సీఎం మంత్రులకు ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు స్వాగతం పలికారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్ లో దిగగానే వారిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో తెలంగాణ మంత్రులకు పవన్ కళ్యాణ్ పంపిన కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలను బహుకరించి ఆ పార్టీ నేతలు వీడ్కోలు పలికారు. ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. జనసేన పార్టీ నేతలు వారిని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. అంతేకాదు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన కానుకల్ని కూడా వారికి అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి ఏపీకి వెళ్లారు. అయితే వీరి హెలికాప్టర్ మంగళగిరిలో దిగేందుకు సమీపంలో హెలీప్యాడ్ లేకపోవడం, మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం దగ్గర పవన్ కళ్యాణ్ కోసం నిర్మించిన హెలీప్యాడ్ ఉండడంతో వారు జనసేన వర్గాల్ని సంప్రదించారు. దీనికి జనసేనాని కూడా ఓకే చెప్పారు. పవన్ కళ్యాణ్ తరపున తెలంగాణ డిప్యూటీ సీఎం మంత్రులకు ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు స్వాగతం పలికారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్ లో దిగగానే వారిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో తెలంగాణ మంత్రులకు పవన్ కళ్యాణ్ పంపిన కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలను బహుకరించి ఆ పార్టీ నేతలు వీడ్కోలు పలికారు.